చేసుకుందామంటే పని లేదు, ఉండడానికి ఇల్లు లేదు. హైదరాబాద్ పెద్ద పెద్ద బిల్డింగ్ గా చూడడం కాదు, బిల్డింగ్ పక్కన చిన్న గుడిసెలు చూడండి. స్వతంత్ర ఫలాలు ఎవరు అనుభవిస్తా ఉన్నారు? ఈ 70 స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఆత్మహత్యలు ఉన్నాయి. ఇంకా తిండి కోసము మానవ నమ్ముకుని ప్రయత్నిస్తున్నది. ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది కేసీఆర్. ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అరెస్ట్ చేసుకొని ఖమ్మం తీసుకొస్తే ఆ న్యూ డెమోక్రసీ పార్టీ ఆయన ప్రాణాలను కాపాడింది. ప్రాణాలను కాపాడి ఉద్యమాన్ని బతికించింది. రాష్ట్రాన్ని తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించింది. కానీ కేసీఆర్ కలిసిన తర్వాత ఏమైంది? మన లింగన్నని ఎన్కౌంటర్ చేసిండు. న్యూ డెమోక్రసీ పార్టీ మీద ప్రకటించకుండా నిర్బంధం ప్రయోగించిండు. మాట్లాడితే కేసులు పెట్టించి జైలు పెట్టించిండు కేసీఆర్ ప్రభుత్వం. మనం ఇల్లు కొమనారాన్ని మండలం చేయాలని, బోర్డుని మండలం చేయాలని, ఇల్లు రెవెన్యూ బిల్లుగా ప్రకటించాలని మనం బాధ్యత చేసినాం. కానీ మన ఉద్యమంగా ఇన్ని చేసినా కూడా ప్రభుత్వము దిగి రాలేదు. పైగా మన కేసులు పెట్టించింది. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మాకు ఇల్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు మొత్తం యువత కూడా పోరాటం చేస్తే ఆ ఆశల్ని, ఆ కళల్ని కూడా నీరు కాల్చి నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఆయన ఓడించి బుద్ధి చెప్పిర్రు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారం వచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు మేము గెలిస్తే 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిర్రు. రాగానే రైతు రుణాలు ఇమ్మటే మాఫీ చేస్తాం, మీరు అట్లా పోయి బ్యాంకులో పోయి లోన్ తీసుకురండి, మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పిండు. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు 200,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇల్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పిండు. 100 రోజులు దాటిపోయింది, 150 రోజులు దాటిపోయింది. ఈ ముసలులకు, వితంతువులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు దాకా అమలు చేయలేదు. ఆగస్టు 15వ తారీఖున లోన్ మాఫీ చేస్తా అన్నారు, ఇప్పుడు దాకా మాఫీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఉన్నది, జై శ్రీరామ్ అంటది, ఏం మాట్లాడదు. మతం పేరుతోని, కులం పేరుతోని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తా ఉన్నది. గతంలో గ్యాస్ 500 రూపాయలు ఉంటే మోడీ ప్రభుత్వము 1000 రూపాయలు చేసింది. రేపు మళ్ళీ మోడీ గెలిస్తే మనం ఇంట్లో వాడే గ్యాస్ 2000 రూపాయలు చేసిన ఆశ్చర్యం లేదు. 50 రూపాయలు ఉన్న గ్యాస్ మన పెట్రోల్ డీజిల్ 110 రూపాయలు చేసిండు. మళ్ళీ బీజేపీ గెలిస్తే 200 రూపాయలు చేసిన ఆశ్చర్యం లేదు. జిఎస్టీ పేరుతోని మన సంపదని పన్నుల రూపంలో, ట్యాక్స్ రూపంలో దోచుకుంటున్నాడు. దోచుకున్న సొమ్ముని మొత్తం అంబానీ ఆదాయాలకు కట్టబెడతా ఉన్నాడు. అందుకనే ఈ దేశానికి రామాలయం కాదు, గుడి కాదు, బడి కావాలంటున్నాం. గుడి కాదు ఈ దేశానికి హాస్పిటల్స్ కావాలంటున్నాం. ఆ రోజు కరోనా వస్తే అందరూ దేవుళ్ళని నొక్కిరు, చర్చిలు నొక్కిరు, మసీదులను నొక్కిరు. ఎవరు కాపాడారంటే పాత్ర ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మరోరాదు. ముఖ్యంగా కాబట్టి హర్యానా నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఈ రోజులలో కూడా ఇవాళ ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోయేటువంటి రోజులు ఇవి. చొక్కాలు ఇవాళ వేసిన చొక్కా రేపు వేసుకోం మనం. ఇవాళ జెండాలు కూడా ఆ రకంగా మారుస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక జెండా, రేపు ఒక జెండా, ఎల్లుండి ఒక జెండా, వచ్చే సంవత్సరం మరొక జెండా, ఎన్నికలు వచ్చినట్ల మరొక జెండా. ఈ రకంగా జెండాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా తన కుమారులు వేరే పక్కతో పట్టినా, వేరే పార్టీలలో ఆలోచన చేసిన కామ్రేడ్ హరియా నాయక్ మాత్రం ఒకే ఒక పార్టీ, అది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మాత్రమే, అది ఎర్ర జెండా మాత్రమే అని చెప్పి నమ్మినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే చివరి దాకా మధ్యలో ఎప్పుడో ఒకసారి జెండా పట్టి తిరగడం కాదు, ఏదో ప్రారంభంలో తిరగడం కాదు, చనిపోయేంత వరకు ఎర్ర జెండాను వదలకుండా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే విప్లవకారులు, వాళ్ళే విప్లవ పార్టీ సభ్యులు అవుతారనే విషయాన్ని కూడా మనం మరోరాలి కామ్రేడ్స్. అంతేకాదు ఇదే పార్టీలో కొనసాగుతూ 2013లో చీలిక జరిగిన సమయంలో కూడా, అదేవిధంగా 2022లో పార్టీలో ప్రజాపంద పేరుతో చీలిక జరిగిన సందర్భంలో కూడా ఆ పెద్ద పెద్ద నాయకులు అటువైపు ఉన్నప్పటికీ కూడా ఆ నాయకుల ముఖాలు చూసిపోయినటువంటి పరిస్థితి లేదు. హర్యానా నాయకులు ఏదైతే మనం నమ్ముకున్న పార్టీ ఏదైతే ఉందో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మాత్రమే అసలు శిశులైన ఈ దేశంలో విప్లవ పార్టీ. ఈ దేశానికి ప్రజలకు విముక్తి కావాలంటే అది దీర్ఘకాలిక సాయుధ పోరాటం, అది ఇప్పుడు అనుసరిస్తున్న ప్రతిఘటన పోరాటమే మార్గం అని చెప్పి దృఢంగా నమ్మినటువంటి వ్యక్తి కామ్రేడ్ హరియా నాయక్. అందుకోసమే కామ్రేడ్ హరియా నాయకును మనం తలుసుకోవాల్సిన అవసరం ఉంది, స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కామ్రేడ్ హరియా నాయక్ మన సంతాప సభను మనం నిర్వహించుకుంటున్నాం. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది పుడతా ఉన్నారు, ఎంతోమంది
మరణిస్తూ ఉన్నారు. కానీ కాబట్టి అరియా నాయక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇంత చరిత్ర ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, అందుకోసమే మనం స్మరించుకుంటా ఉన్నాం. అందుకోసమే కాబట్టి అరియా నాయక్ ఒక మంచి మనిషి, నిస్వార్థపరుడు, నిజాయితీ కలవాడు, మరి గిరిజన బిడ్డ, మరి తాను ఎక్కడ కూడా తొందరపడకుండా ప్రజలలో ఒకరిగా బతుకుతూ అందరితో మంచిగా కలగలుపుగా ఉంటూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా తన తుదిశ్వాస విడిచే వరకు కూడా పార్టీలో కొనసాగినటువంటి ఒక మంచి వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. చివరిలో కూడా తన అనారోగ్యం బాగలేకపోయినా కూడా చివరిలో కమిటీ సభ్యులకు కూడా చెప్పి, నేను నా కొడుకులు ఒకవేళ ఎటన్నా పోయినా కూడా నాది న్యూ డెమోక్రసీ పార్టీ, నాది ఎర్రజెండా పార్టీ, చివరికి నాకు ఎర్రజెండా కప్పాలని చెప్పి కూడా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. అందుకోసమే అలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోరాదు, మనం నిత్యం ఎల్లప్పుడూ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అందుకోసం ఇవాళ దేశంలో పాలక వర్గాలు కూడా ఇవాళ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా టీఆర్ఎస్ అధికారంలో ఉండి అనేక వాగ్దానాలు చేసి 10 సంవత్సరాల పాలనలో కనీసం ప్రజాస్వామ్యం లేకుండా నియంత పాలన కొనసాగించి వాళ్ళ గద్దె దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మొత్తం కూడా గద్దె దించిన పరిస్థితి ఉంది. మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ వాగ్దానాలను ఏ మేరకు అమలు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కూడా మనం భవిష్యత్తులో పోరాడవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ దేశంలో బీజేపీ మతోన్మాదం ప్రచురిస్తూ ఉంది. కాబట్టి మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా మనం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కామ్రేడ్ అరియా నాయక్ ఏ ఆశయ సాధన కోసం పోరాడిండో మనం ఆశయ సాధన కోసం మనందరం కూడా పోరాడవలసిందికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో కామ్రేడ్ అరియా నాయక్ కోరుకునేది ఏంటంటే సమాజం రావాలి. కులాలు మతాలు లేవు, వర్గాలు లేవు, మనం అంతా సమానంగా బతకాలి. ఉన్నోడు లేనుడు తేడా లేదు. దోపిడీ సమాజం నుంచి విముక్తి కావాలి, పేదలకు రాజ్యం రావాలి, కమ్యూనిస్టులకు రాజ్యం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలని చెప్పి కామ్రేడు అరియా నాయక్ అన్న కోరుకున్నాడు. కాబట్టి ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా అమరవీరుల అందించినటువంటి ఆశయ స్ఫూర్తితో కామ్రేడ్ అరియా నాయక్ను కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు భవిష్యత్తులో మన పార్టీని ముందు తీసుకుపోవడం కోసం మీరు అందరూ కూడా కంకణబద్ధులై మరి ముందుకు వస్తారని చెప్పి, మన న్యూ డెమోక్రసీ నుంచే పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కామ్రేడ్ అరియా నాయక్ అన్నకి మరి విప్లవ జోహార్లు తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా విప్లవ జయాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. కాంగ్రెస్ రంగుల పార్టీలు మన గ్రామాలకు వస్తున్నాయి. ఎన్నికల ముందు మనకు డబ్బులు ఇస్తున్నారు, మన ఓటు దొబ్బిన తర్వాత మరి మనని లెక్క చేస్తలేదు. కాబట్టి మీరు రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మండల ఎన్నికలు వస్తున్నాయి. మరి వాటిని కూడా మీరు ఆలోచించండి. ఎవరైతే ప్రజలు అనుకుంటారో వారిని మీరు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉంది, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రెండు కూడా ఒకే తాను బట్టలు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాడ దాటినాక వాడ మల్లయ్య, తర్వాత ఇంకో మల్లయ్య అనే పద్ధతులు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించాలా. ఎందుకంటే ఈ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వంలో లక్షలాది ఎకరాల పోడు భూములు సాగు చేపించాం. ఇవాళ ఈ ప్రాంతంలో నాటుకూలి పెంచాం, కోత కూలి పెంచాం, పారకూలి పెంచాం, అరక కూలి పెంచాం. ప్రతి విషయం కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో పెరిగాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఈ భూమిని అధికారులు కానీ, పారిశ్రామికాలు కానీ, ప్రభుత్వం కానీ గుంజుకుంటే మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కర్ర పట్టుకొని కాపలా కాద్దాన్ని కూడా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు అశేష ప్రజానికం కూడా ఐక్యంగా ఉండి మేము చేసే పోరాటాలను బలపరచాలి. మీ భూములు కాపాడడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉంటుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే అరియా లాంటి నాయకుడు ఇవాళ లేకపోవటం మనకు చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రాంతంలో తను ఇంటి పంచాయతీ కానీ, భార్యాభర్తల పంచాయతీ కానీ ఎలా చేయాలి అనే పద్ధతులు కూడా ఆలోచించేవాడు. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కానీ, మన కార్యకర్తలు కానీ మరి తను ఒకడ కూర్చోబెట్టుకొని ఈ సమస్యను ఎట్ట పరిష్కరిద్దాం అనే పద్ధతులు కూడా అరియా లాంటి నాయకులు ఇక్కడ పనిచేశారు. అరియా నాతో పాటు ఇల్లెందు మండల రైతు కూలి సంఘం కమిటీ సభ్యుడిగా నేను కూడా ఉన్నాను. ఆనాడు సుంచంకర కానీ, రాములన్న కానీ, లేకుంటే ఎల్సేటి వెంకటయ్య కానీ మేమందరం కూడా ఈ ప్రాంతంలో
రైతు కూలి సంఘంగా పనిచేసి ఆనాడు రైతు కూలి సమస్యలు కూడా మరి ఎలా ముందుకు తీసుకుపోవాలా, ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తుండ్రు, విత్తనాలు ఏమిస్తుండ్రు, లేకుంటే ఇలా నకిలీ మందులు కట్టిస్తుండ్రు, ఇట్లని అరికట్టాలని కూడా ఆనాడు మరి రైతు కూలి సంఘంగా పనిచేసిన కాబట్టి హరియా కూడా ఆనాడు పనిచేశాడు. కాబట్టి హరియా ఆశయాలను మున్ముందు తీసుకుపోవాలంటే మనందరం ముందు ఏకం కావాలి. ఇవాళ తొత్తు పార్టీలు మన ముందు వస్తున్నాయి. ఇవాళ ఎన్నికల ముందే వచ్చే పార్టీలు కూడా మీరందరూ కూడా ఐక్యంగా కూడా వాళ్ళని పక్కకు జరపడానికి మీరందరూ ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ విప్లవ పార్టీ తప్ప మరొక పార్టీ ప్రజల కోసం పనిచేయదు. ఎందుకంటే ఓట్ల కోసమే మనకి డబ్బులు ఇస్తారు కాబట్టి ఓట్లని కోసం డబ్బులు ఇచ్చే వారిని ఎడమ కాలుతో తన్ని ఏదైతే విప్లవ ఉద్యమాల కోసం పనిచేస్తున్నారో వారిని గెలిపించి అట్లా గెలిపించినప్పుడే ఈ ప్రాంతంలో అమరవీరుల వారికి ఆశయాలను మున్ముందు తీసుకుపోయేతాం కాబట్టి అట్లా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నాం. ఉన్నాడు అప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా కొడుకు టీఆర్ఎస్ పార్టీలో గెలిపోయిండు, నేను న్యూ డెమోక్రసీ పార్టీలో ఉన్నా, తండ్రి ఒక పార్టీ కుమారుడు ఒక పార్టీ అనేసి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు నీ పార్టీకి బాధ్యత వహించిన పార్టీకి సంబంధించిన రికార్డ్స్ మినిట్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి. నేను సమావేశానికి వచ్చి కూర్చుంటే మీరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అన్ని విషయాలు కూడా నేను నా కుమారుడికి చెప్తానేమని మీరు నాకు అనుమానిస్తారు. కాబట్టి నేను న్యూ డెమోక్రసీ పార్టీనే ఉంటా, కానీ న్యూ డెమోక్రసీ పార్టీ సమావేశానికి నేను రాలేను. వస్తే మీరు నాతోటి రహస్యంగా మీరు ఏమైనా అనుమానిస్తారు కాబట్టి, ఏ రహస్యాలు ఏమైనా చెప్తానేమో అనుమానం ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పార్టీ రికార్డ్ మినిట్స్ మొత్తం మీకు ఇచ్చేస్తా ఉన్నా. దయచేసి నన్ను అనుమానించవద్దు. నేను సచ్చిన తర్వాత నా మీద ఎర్రజెండ మాత్రమే ఎగురుతుంది, అది ఆచరణలో నేను చూపిస్తానని చెప్పిండు. నిజంగానే కుమారుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత కూడా తను మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకోలేదు, అలాగే ఉండిపోయిండు. న్యూ డెమోక్రసీ పార్టీ రాజకీయాల వైపు నిలబడ్డాడు. కాబట్టి అనారోగ్యంతో కొన్ని కార్యక్రమాలు ఆయన పాల్గొని ఉండకపోవచ్చు, కానీ కుమారుడు ఒత్తిడి చేసినా ఇంకెవరు ఒత్తిడి చేసినా నాది మా న్యూ డెమోక్రసీ పార్టీరా ఇంకొక మాట అనేది నాకు తెలిసినప్పుడల్లా. ఈ న్యూ డెమోక్రసీ పార్టీని నాశనం చేయడానికి మాఫియా ముఠా నాయకుడు శంకరన్న బయలుదేరిండు, ఆయన నాశనం అయిండు. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ వచ్చింది, పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని వచ్చింది. ఈ ఏరియాలో న్యూ డెమోక్రసీ పార్టీ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ అదే లేకుండా పోయింది. ఇంకా అనేక రకరకాల ఇబ్బందులు పెట్టారులే, కానీ వాళ్ళే నాశనం అయిపోయారులే, కానీ న్యూ డెమోక్రసీ పార్టీ ఎగిరింది ఇక్కడ ఎర్రజెండా పార్టీ మాత్రమే అని చెప్పిండు. అలాగే గరక తిన్న గాడిద చెడిపోయిందిలే, కానీ గరక మళ్ళా ఎగురుస్తూనే ఉంటుంది. విప్లవకారులు ఓడిపోయినా గెలిచినా ఎర్రజెండా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన అనేక సార్లు చెప్పిండు. అలాంటి నిజాయితీపరుడు ఈరోజు అనారోగ్యంతో మనకు దూరం కావడము చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.